1955 నుంచి ఇండియన్ రోడ్స్పై థంప్ చేస్తున్న లెజెండరీ జనరేషన్స్లో టెక్ మారిన సోల్ మాత్రం ఒకటే, అదే ఈ బుల్లెట్ 650. దీన్ని బైక్ అనడం కన్నా ఒక ఐడెంటిటీ అని చెప్పొచ్చు. బుల్లెట్ అంటే ఒక లెగసీ, ఒక ఐడెంటిటీ, ఒక ఎమోషన్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 పూర్తి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. చలో లెట్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో. ఇక ఈ బుల్లెట్ 650 సౌండ్ విన్న వెంబటనే గూస్ బంప్స్ రావాలి. ఇక బుల్లెట్ సౌండ్కి చాలా ఫ్యాన్స్ ఉంటారు. థంప్ సౌండ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. చూస్తున్నాం కదా బుల్లెట్ సౌండ్ థంప్ చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా సూపర్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ సౌండ్. క్రూజింగ్కి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఈ సౌండ్. మనకి ఇది రోడ్ అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ సౌండ్కి ఖచ్చితంగా హెడ్ టర్న్ చేసి చూడాల్సిందే, అలా ఉంది ఈ సౌండ్. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఈ బుల్లెట్ 650లో ఐకానిక్ ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఉంటుంది. ఈ హెడ్ లైట్ పైన మెటాలిక్ హెడ్ లైట్ క్యాప్ వైజర్ వల్ల వింటేజ్ లుక్ ఉంటుంది. బుల్లెట్ క్యారెక్టర్ ని ఇంకా హైలైట్ చేస్తుంది. ఈ చిన్న డీటెయిలింగ్ వల్ల బైక్ కి కంప్లీట్ ఓల్డ్ స్కూల్ రెట్రో లుక్ వస్తుంది. డే టైమ్ లో కూడా చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ స్టైలిష్ ని మెయింటైన్ చేస్తూ మోడర్న్ ఎల్ఈడి టెక్నాలజీని కంబైన్ చేసింది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ లో 41mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ సెటప్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ సిటీ రోడ్స్ అండ్ స్పీడ్ బ్రేకర్స్ ని, ఇక అలానే బంప్స్ ని ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. ఇక రేర్ సస్పెన్షన్ విషయానికి వస్తే రేర్ సైడ్ లో ట్విన్ షాక్ అబ్జర్వర్స్ సెటప్ ఉంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ట్రెడిషనల్ బుల్లెట్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ సెటప్ చేశారు. లోగో చుట్టూ ఇదంతా హ్యాండ్ పెయింటెడ్. 16 డెకేడ్స్ గా కొన్ని ఫ్యామిలీస్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కి హ్యాండ్ పెయింటింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ బుల్లెట్ 350 రివ్యూలో చెప్పడం కూడా జరిగింది చాలా డీటెయిల్డ్ గా దాని గురించి, హ్యాండ్ పెయింటింగ్ గురించి. ఇక దీని ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 648 ట్విన్ సిలిండర్ ఇంజన్. ఇది 47 PS పవర్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక అలానే 52 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్, చాలా స్మూత్ గా ఉంటుంది. హైవే మీద కూడా ఎఫర్ట్లెస్ క్రూజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సిటీలో స్లోగా రైడ్ చేస్తే బైక్ చాలా కామ్గా స్మూత్గా వెళ్తుంది. థ్రాటిల్ ట్విస్ట్ చేస్తే ఇన్స్టంట్ పికప్ వస్తుంది. ఇది 100 to 120 km/h క్రూజ్ చేస్తుంది. ఇక ఇంజన్ స్ట్రెస్ ఫీల్ అవ్వదు, చాలా కూల్గా ఉంటుంది ఇంజన్. ఇది 648cc ఇంజన్ కాబట్టి చాలా ఈజీగా క్రూజ్ చేస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ముందుగా ట్యాంక్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మ్యాసివ్ టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉన్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ ప్రీమియంగా ఉంటుంది. ఇది పూర్తి గోల్డ్ కలరు. మనకేంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో 16 డెకేడ్స్ గా గోల్డ్ లోగో అనేది క్యారీ చేయడం జరుగుతుంది. బుల్లెట్ 650లో ఎయిర్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ కూలింగ్ కోసం ఎయిర్ కూలింగ్ తో పాటు ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇది చాలా యూజ్ అవుతుంది హైవేస్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇక మైలేజ్ విషయానికి వస్తే ఇది రియల్ వరల్డ్ మైలేజ్ లో అప్రాక్సిమేట్లీ 22 to 25 km/L వస్తుంది. ఇక దీని హీట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే ట్రాఫిక్ లో కొంచెం హీట్ ఫీల్ అవ్వచ్చు, బికాస్ ఇది 650cc ఇంజన్ కాబట్టి. కానీ హైవేస్ మీద స్మూత్ గా ఎయిర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇష్యూ ఉండదు. ఈ బైక్ మనకు 2 కలర్స్ లో అవైలబుల్ లో ఉంది. ఒకటి వచ్చేటప్పటికి కెనాన్ బ్లాక్, ఇంకోటి బ్యాటిల్ షిప్ బ్లూ. ఈ 2 కలర్స్ చాలా మ్యాసివ్ అండ్ ఎక్సలెంట్ ప్రెజెన్స్ ఇస్తుంది రోడ్ పై. ఈ బైక్ ఏంటంటే రోడ్ పై వెళ్తుంటే అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. రోడ్ ప్రెజెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఇక దీని సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే సీట్ వైడ్ గా సాఫ్ట్ కుషనింగ్ తో ఉంటుంది. లాంగ్ రైడ్స్ కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. పిల్లన్ కంఫర్ట్ కూడా బాగుంటుంది దీంట్లో. ఇక వెయిట్ విషయానికి వస్తే ఇది ఫుల్ మెటల్ బాడీ, 243 kgs ఉంటుంది. ట్రాఫిక్ లో హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టం ఇది షార్ట్ రైడర్స్ కి. బైక్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ లో బిగ్నెస్ కి కొంచెం హెవీ వెయిట్ అనిపిస్తుంది. రేర్ బ్రేకింగ్ విషయానికి వస్తే రేర్ సైడ్ లో 300mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇక ఫ్రంట్ తో పోల్చుకుంటే రేర్ చాలా పవర్ ఉంటుంది. ఇది సిటీ రైడ్స్ లో రేర్ బ్రేక్ చాలా కంట్రోల్ అవుతుంది.
ఇది ఫుల్ మెటల్ బాడీ 243 kgs ఉంటుంది. ఇది కొంచెం ట్రాఫిక్ లో హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టము. ఇది హానెస్ట్ గా చెప్పాలంటే షార్ట్ రైడర్స్ మాత్రం నేను అస్సలు సజెస్ట్ చేయను. ఇది ఎందుకంటే ఫుల్ హెవీ వెయిట్, ట్రాఫిక్ లో హ్యాండిల్ చేయడం మాత్రం చాలా కష్టము. ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ వాడారు. ఇక ఎమర్జెన్సీ బ్రేక్ టైంలో వీల్స్ లాక్ అవ్వకుండా ఈజీగా కంట్రోల్ చేస్తుంది. బుల్లెట్ 650 సస్పెన్షన్ కంఫర్ట్ ఓరియంటెడ్ గా ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం పవర్ఫుల్ గా ఉంది. హెవీ బైక్ అయినా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ప్లస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వల్ల ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఇది నెక్స్ట్ లెవెల్. ఈ గోల్డ్ కలర్ హ్యాండ్ థంబ్ తో ఉన్న ఈ లోగో చాలా ప్రీమియంగా ఉంటుంది. ఈ లోగో కోసమే ఈ బైక్ చాలా మంది ఇష్టపడి తీసుకుంటారు. పర్సనల్గా ఈ లోగో కోసం నేను కూడా ఈ బైక్ తీసుకున్నాను. క్లాసిక్ వెళ్లకుండా నేను పర్టికులర్గా ఈ లోగో కోసమే ఈ బుల్లెట్ 350 తీసుకోవడం జరిగింది. మనం గతంలో ఒక వీడియో చేశాము, మీకు కూడా తెలుసు. ఆ వీడియోలో డీటెయిల్డ్గా నేను నా బుల్లెట్ 350 గురించి చెప్పడం జరిగింది. నేను కూడా బుల్లెట్ ఓనరే. ఇక బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వీల్లో 320mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది హెవీ 650 మోటార్ సైకిల్ కాబట్టి బ్రేకింగ్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఈ లార్జ్ ఫ్రంట్ డిస్క్ వల్ల హై స్పీడ్ లో ఉన్న వెహికల్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఇక రేర్ బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే రేర్ సైడ్ లో 300mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది ఫ్రంట్ బ్రేక్ తో పోల్చుకుంటే రేర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. దీని ఇంజన్ హైలైట్ ఏంటంటే 648cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ వస్తుంది. ఇక సేమ్ ఇంజన్ మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650లో, ఇక అలానే రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెట్రో 650లో చూడొచ్చు. దీని ఇంజన్ సైజ్ చూస్తేనే పవర్ అర్థమై ఉంటుంది. దీని బల్కీ క్రూజర్ స్టాన్స్ ఏంటనేది. ఇక ఈ బైక్ కి టఫ్ కాంపిటీషన్ కూడా ఉంది. ఈ సెగ్మెంట్ లో మెయిన్ కాంపిటీటర్స్ ఏంటంటే కవాసాకి ఎలిమినేటర్, బెనెల్లీ ఇంపీరియల్ 400, ఇక అలానే రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మెట్రో 650. కానీ వింటేజ్ బుల్లెట్ ఫీల్ ప్లస్ 650 పర్ఫార్మెన్స్ కాంబినేషన్ మాత్రం యూనిక్ గా ఉంటుంది. ఇక ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేస్తే దీంట్లో హైలైట్ ఫీచర్స్ ఏంటంటే ఎల్ఈడి లైటింగ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బి ఛార్జింగ్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, స్లిప్ అండ్ అసిస్టెంట్ క్లచ్, ప్రీమియం స్విచ్ గేర్. మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారు కానీ బుల్లెట్ సింప్లిసిటీ మెయింటైన్ చేశారు. సో ఇది గైస్ బుల్లెట్ 650 యొక్క పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ రివ్యూస్ కావాలి, ఎదర్ బైక్ ఆర్ కార్, కామెంట్ రూపంలో తెలియజేయండి. సో సైనింగ్ ఆఫ్, బై బాయ్.